అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం పంచమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ ఉంటే ధర్మరాజు తనకు కలిగిన సందేహాలన్నీ కూడా ఆ పితామహుని అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ధర్మరాజు, పితామహ, నాకు వర్ణాశ్రమ ధర్మాలను గురించి వివరించమని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు, ధర్మనందన, నీకు పార్వతీ పరమేశ్వరుల సంవాదాన్ని వినిపిస్తాను, విను అని అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పార్వతీదేవి మహాశివుని వర్ణాశ్రమ ధర్మాలను గురించి వివరించమని అడుగగా శివుడు, పార్వతి, పూర్వము బ్రహ్మదేవుడు లోకహితం కోసం 4 వర్ణాలను సృష్టించాడు. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు. బ్రహ్మముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించారు. అందుకనే ఆ జాతులలో తరతమ భేదాలు కలిగాయి. వారు చేసే పనులలో కూడా తారతమ్యాలు కలిగాయి. విప్రులు లోకానికి ఆధారం. వారిని పరాభవిస్తే లోకానికి చేటు కలుగుతుంది. వారిని సన్మానించి వారికి దాన ధర్మాలు చేస్తే లోకానికి మేలు కలుగుతుంది. బ్రాహ్మణుడు పేదవాడైనా, ధనవంతుడైనా, విద్యావంతుడైనా, విద్య లేనివాడైనా అతనిని నిందించకూడదు, బాధించకూడదు. వారిని బాధించిన వారికి ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా సుఖ సంతోషాలు కలుగవు. బ్రాహ్మణుని దూషించడం దైవాన్ని దూషించడంతో సమానం. బ్రాహ్మణుని సొత్తును అన్యాయంగా దోచుకోవడం దేవుని సొత్తును అన్యాయంగా దోచుకోవడంతో సమానం. ఇక విప్రుల ధర్మాలు ఏవంటే వేదాధ్యయనం, యజ్ఞములు చేయడం, ఇతరులతో యజ్ఞములు చేయించడం, దానములు చేయడం, తాను నేర్చిన విద్యలు ఇతరులకు బోధించడం, ఇతరుల నుండి దానములను స్వీకరించడం, మనసులో కానీ వాక్కులో కానీ కోపం లేకుండా ప్రశాంతంగా ఉండడం, తపస్సు చేయడం, ఎల్లప్పుడూ సత్యమునే పలకడం, శుచిగా ఉండడం, ఇవి విప్రుల ధర్మాలు. ఆపద సమయాలలో తప్ప విప్రులు వాణిజ్యాలు చేపట్టరాదు. బ్రాహ్మణుడు ప్రతిరోజు అగ్నికార్యం చెయ్యాలి. శూద్రులు ఇచ్చిన ఆహారం భుజించకూడదు. పరకాంతల వంక కన్నెత్తి చూడకూడదు. తన నిజ భార్యతోనే తృప్తి పడాలి. రోజుకు 2 పూటల భోజనం మాత్రమే చేయాలి. రోజుకు 2 పూటలు మాత్రమే భోజనం చేయాలి. హింసా ప్రవృత్తి పనికిరాదు. ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అతిథులకు అన్నం పెట్టాలి. తపస్సు చేసుకోవాలి. ఇలాంటి ధర్మకార్యాల కోసం, ధర్మమును పరిరక్షించుట కోసం మాత్రమే బ్రాహ్మణులను బ్రహ్మదేవుడు సృష్టించాడు. క్షత్రియులకు బ్రాహ్మణులను రక్షించడం ప్రథమ కర్తవ్యం. వారితో పాటు భూమి మీద ఉన్న సకల ప్రాణులను రక్షించాలి. క్షత్రియుల వల్ల ఈ భూమి వర్ధిల్లుతుంది. క్షత్రియుల పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు. క్షత్రియులు వేదాధ్యయనం చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి, దాన ధర్మం చెయ్యాలి, దాన ధర్మాలు చెయ్యాలి, సాధువులను రక్షించి పోషించాలి, దుష్టులను శిక్షించాలి, ఎల్లప్పుడూ ఉత్సాహంగా ధైర్యంగా ఉండాలి. ఇంకా క్షత్రియులు అస్త్రశస్త్ర విద్యలలో నైపుణ్యం సాధించాలి. ప్రజలకు వచ్చిన ఆదాయంలో ప్రజాపాలన నిమిత్తం 6వ వంతు మాత్రమే పన్నుగా స్వీకరించాలి. తన వద్ద పనిచేసే వారిని దయతో చూడాలి. ప్రజలు తమ తగవులు తీర్చే సమయంలో
నిష్పక్షపాతంగా ఉండాలి. ఇవి రాజుకు విధించిన ధర్మాలు. ఇక వైశ్య ధర్మాలు వివరిస్తాను. వైశ్యులు ఎల్లప్పుడూ లోకానికి మేలు చేయాలి, అందరికీ ఉపకారం చేయాలి, అధికంగా శ్రమించాలి, వ్యాపారం, పశుపోషణ చెయ్యాలి. వైశ్యులు కూడా వేదాధ్యయనం, యజ్ఞములు చేయడం, దానములు చేయడం వైశ్యులకు విధించబడిన ధర్మాలు. ఉపనయన కర్మ వలన వైశ్యులు ద్విజులు అవుతారు కనుక అతిథులను సత్కరించడం వైశ్యులకు పరమధర్మం. వైశ్యులు నువ్వులు, గంధము, రసము కూడిన పదార్థములతో వైశ్యులు వ్యాపారం చేయకూడదు. ఇక శూద్రులు మిగిలిన 3 జాతులను సేవించి సేవ చేయడం, సౌమ్యంగా విధేయులుగా ఉండడం వారికి విధించబడిన ధర్మం. పార్వతి ఆశ్రమ ధర్మాలు వివరిస్తాను. మొదటి ఆశ్రమం బ్రహ్మచర్యం. ఈ ఆశ్రమంలో పరమనిష్టతో ఉండాలి. గురువును ఆశ్రయించి విద్యను నేర్చుకోవాలి, వేదాధ్యయనం చెయ్యాలి, ప్రతిరోజు అగ్నికార్యం చెయ్యాలి. గురువుగారి కోసం, తన కోసం భిక్షను స్వీకరించాలి. తరువాత గృహస్థాశ్రమ ధర్మం. ఇది మిగిలిన ఆశ్రమ ధర్మాలకు పునాది. గృహస్థాశ్రమంలో శుచి, శుభ్రత పాటించడం, భార్యను సంతోషపెట్టడం, పంచయజ్ఞములు చేయడం. పంచయజ్ఞములు అంటే దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, మనుష్యయజ్ఞం. వీటిని నిష్ఠతో చేయడం, వేదాధ్యయనమునందు ఆసక్తి కలిగి ఉండడం, దాన ధర్మాలు చేయడం, హోమములు చేయడం బ్రాహ్మణునికి విధించబడిన ధర్మం. తరువాత వానప్రస్థాశ్రమం. ఈ వానప్రస్థాశ్రమంలో బ్రహ్మచర్యం పాటించడం, శాకాహార భోజనం, నారచీరలు ధరించడం, కోరికలు లేక ఉండడం వానప్రస్థాశ్రమ ధర్మాలు. తరువాతది సన్యాసాశ్రమం. సన్యాసికి కోపము రాకూడదు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, తనకంటూ ఏమీ ఉంచుకొనకూడదు, ఓర్పుతో ఉండాలి. అడవులలో ఉన్న మునులతో కూడి సత్సంగంలో పాల్గొనాలి. ఎల్లప్పుడూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, సత్యవ్రతము, అహింసావ్రతము ఆచరించాలి, భిక్షాటనతో జీవించాలి, నేల మీద పడుకోవాలి, సాటి మానవుల ఎడల, ప్రాణుల ఎడల కరుణతో మెలగాలి, ఎల్లప్పుడూ ఆత్మవిచారం, తత్వచింతన చెయ్యాలి. ఇవి సన్యాసి ఆచరించవలసిన ధర్మాలు అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, పరమశివ, చాలామంది మునులు, ఋషులు తపస్సు చేస్తారు కదా, దాని గురించి చెప్పండి అని అడిగింది పార్వతి. పరమశివుడు, పార్వతి, చాలామంది ఏవేవో కోరికలు తీరాలని తపస్సు చేస్తూ ఉంటారు. కానీ తపస్సు అంటే వానప్రస్థాశ్రమంలో ఉన్నవారు చేసే ఒక ధర్మం. తపస్సు చేసే ముందు ఇంద్రియ నిగ్రహం పాటించాలి. ఉదయము, సాయంత్రం యోగాభ్యాసం చెయ్యాలి. అలా కాకుండా ఏవేవో కోరికలతో తపస్సు చేస్తే కొంతకాలం స్వర్గ సుఖములు అనుభవించి ఆ తపఫలం తరిగిపోగానే తిరిగి భూమి మీద జన్మిస్తారు. అంతేకాని తిరిగి రాని లోకాలకు వెళ్ళలేరు. ఇంకా కొంతమంది ఆహారం తీసుకోకుండా కఠోర నియమాలతో పంచాగ్నుల మధ్య నిలబడి ఘోరంగా తపస్సు చేస్తారు. అలాంటి వారు కూడా కేవలం అప్సరకాంతలతో చేరి భోగములు అనుభవించి తృప్తి పడతారు. ఆ తపఫలం పూర్తి కాగానే తిరిగి మానవులుగా జన్మిస్తారు. అలా కాక ఎలాంటి కోరికలు లేకుండా తపస్సు చేసేవారు ముందుగా అహింసావ్రతం ఆచరిస్తారు. మనసా, వాచా, కర్మణ ఎవరికీ అపకారం, హాని చెయ్యరు. సాటి ప్రాణుల ఎడల దయ, కరుణ కలిగి ఉంటారు. అందరి జీవితాలలో ఉండే ఆత్మ ఒక్కటే అని భావిస్తారు. అలాంటి వారు కూడా మరణానంతరం తమ భార్యా బిడ్డలతో స్వర్గ సుఖాలు అనుభవించి తిరిగి ఆ పుణ్యఫలం కరిగిపోగానే తిరిగి భూలోకంలో జన్మిస్తారు. ఈ రీతిగా తపస్సు చేసే వాళ్ళందరూ స్వర్గ సుఖాలతోనే తృప్తి పడుతుంటారు అని పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు.
అప్పుడు పార్వతి, నాథ, వనవాస విశేషములు, దాని ఫలితాలు వివరించండి అని అడిగింది. ఇప్పుడు పరమశివుడు పార్వతి, ఉపవాస వ్రతం అనగా ఆహారం తీసుకోకుండా ఉండడం, నేల మీద పడుకోవడం, మౌనంగా ఉండడం, యోగాసనములు చెయ్యడం, నియమిత వేళలలో పరిమిత ఆహారం తీసుకోవడం అనే నియమాలు పాటించాలి. అలా చేస్తే వారు చంద్రలోకం, వాయులోకం, యక్షలోకం, గంధర్వలోకం, నాగలోకం మొదలైన లోకములకు వెళ్తారు. అక్కడ కొంతకాలం నివసిస్తారు. ఈ వ్రతాలన్నీ వానప్రస్థంలో చేసిన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని శివుడు చెప్పాడు. ఇప్పుడు పార్వతీదేవి, నాథ, విరాగులు ఇల్లిల్లు తిరిగి భిక్షను స్వీకరించి ఉదరపోషణ చేసుకుంటారు కదా, వారి గురించి తెలియజేయండి అని అడిగింది. అప్పుడు పరమశివుడు, పార్వతి, అలాంటి వారు ఎక్కువగా ఉపవాసం చేస్తారు, ఉన్న చోట ఉండరు, ఊరూరు తిరుగుతూ ఉంటారు, పుణ్యతీర్థములు సేవిస్తూ ఉంటారు, పుణ్య నదులలో స్నానం చేస్తుంటారు, తలంతా జడలు కట్టి భిక్షాటనతో జీవిస్తారు, నెలలో ఎక్కువ రోజులు ఉపవాసంతో గడుపుతుంటారు కనుక శరీరం కృషించి ఉంటుంది, తృణధాన్యమును వండుకొని తింటారు, మరణించిన తరువాత వారు కూడా స్వర్గ సుఖాలు అనుభవిస్తారు అని పరమేశ్వరుడు చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, వైఖానసుల గురించి వివరించండి అని అడిగింది. అప్పుడు దానికి సమాధానంగా పరమశివుడు, పార్వతి, వైఖానసులు నియమనిష్టలు కలిగిన వారు. వారు తృణధాన్యములను స్వీకరించి దానిని దంచి పచనం చేసి ఆహారంగా తింటారు, పండ్లు కొరికి తింటారు. మరికొందరు పక్షుల మాదిరి దొరికిన గింజలను దొరికినట్లు తింటారు, కొందరు ఆకులను తింటారు, మరికొందరు నీటిని మాత్రమే త్రాగి బ్రతుకుతారు, మరికొందరు గాలి మాత్రమే భోజనం చేసి బ్రతుకుతుంటారు, మరికొందరు సుష్టుగా భోజనం చేస్తారు. వీరందరూ ఇంద్రునికి ఇష్టమైన వారు. వారు చాలా కాలం స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. ఇవన్నీ వానప్రస్థాశ్రమంలో ఆచరించవలసిన ధర్మాలు. ఇవి అన్నీ తపస్సు కిందకు వస్తాయి. వీళ్ళుగాక అంగుష్టమాత్రులు ఉన్నారు. వారు వాలకిల్యులు. వారు సూర్యకిరణములను ఆహారంగా స్వీకరిస్తారు. ఈ లోకములన్నీ వారి వల్లనే నిలిచి ఉన్నాయి. ఇతరత్రా సాధించలేని కార్యములు తపస్సు వల్ల సాధించబడతాయి. తపస్సు చాలా గొప్పది. పార్వతి, నీకు ధర్మముల గురించి వివరిస్తాను. ధర్మములోకెల్లా గృహస్థ ధర్మం చాలా గొప్పది. అది అందరికీ యోగ్యమైనది, కానీ మిక్కిలి సూక్ష్మమైనది. గృహస్థ ధర్మములో అతి పనికిరాదు. ఏదైనా సమతుల్యంగా ఉండాలి. ఏ కాలంలో చేయవలసిన పనులు ఆయా కాలాలలో చేయాలి. మనస్సు నిశ్చలంగా ఉంచుకోవాలి. ధర్మబద్ధంగా ధనమును సంపాదించాలి. ధర్మబద్ధంగానే కామోపభోగాలు అనుభవించాలి. అదే గృహస్థ ధర్మం. ఇక నివృత్తి ధర్మం గురించి వివరిస్తాను. నివృత్తి ధర్మం మోక్షానికి మార్గం. ఇంద్రియ నిగ్రహము, భూతదయ, సత్యమునే పలకడం, కోరికలను విడిచిపెట్టడం, మనస్సు నిలకడగా ఉంచుకోవడం, ఇవి నివృత్తి మార్గాలు. ఇంకా ఆకలి దప్పులతో వచ్చిన అతిథికి అతనికి దాహానికి నీళ్లు ఇచ్చి ఆకలి తీరేలా భోజనం పెట్టడం ధర్మాల్లోకెల్లా పరమధర్మం. ఈ అతిథి సత్కారం ఒక గృహస్థాశ్రమంలోనే వీలు కలుగుతుంది. మిగిలిన ఆశ్రమాలలో అతిథి సత్కారాలకు వీలు లేదు. అందుకని అన్ని ధర్మములలోకెల్లా గృహస్థ ధర్మం చాలా గొప్పది అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. మిగిలిన అంశాలను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.